బైక్ అయితే పడవలు వేసుకొని వెళ్ళాలి. సో ఆల్రెడీ ఇంత ముందుకు ఒకసారి అయితే మన డామినర్ అయితే వేసుకొని వెళ్ళిన. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న NH 167K. ఈ హైవే వచ్చేసి కల్వకుర్తి టు నంద్యాల వరకు అయితే కనెక్షన్ ఉంటుంది. అంటే అన్న బండి వేసుకుంటారా? సంగం కోవాలి, అవతలుకోవాలి బండి. ఎందుకు? మా అన్నయ్య ఫైనల్గా అయితే మన డామినర్ బైక్ని కృష్ణానది పైన అయితే తీసుకెళ్తున్నాం. సోమశిల నుంచి సిద్ధేశ్వర తీసుకురావడానికి, ఈ నది దాటియడానికి మనకు అయిన ఖర్చు అది వచ్చేసి సంగమేశ్వర టెంపుల్. చూస్తున్నారు కదా, చాలామంది జనాలు అయితే ఉన్నారు. అండ్ ఇది కృష్ణానది మొత్తము. అన్నం తిన్నారా? తినలేదా? ఆడబెట్టలే. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:05 అయితే అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి June 2, 2026. ప్రజెంట్ అయితే నేను మన తెలంగాణ నుంచి ఆంధ్ర సైడ్ అయితే వెళ్తున్నా. ఆంధ్రాలో మా చిన్నమ్మ వాళ్ళు ఉంటారు. సో మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత డామినర్కి అయితే ఫుల్ లగేజ్ సెటప్ చేసి వెళ్తున్నాను అనమాట. రైడ్ అయితే మాత్రం ఆంధ్ర వెళ్ళాలంటే డైరెక్ట్ బై రోడ్ అయితే వెళ్తాం అనమాట. సో ఇక్కడైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే బై రోడ్ అయితే వెళ్ళలేము అనమాట. సో మధ్యలో మనం నది అయితే దాటుకొని వెళ్ళాలి. సోమశిల వచ్చేసి అరౌండ్ 35 to 40 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాను. హాయ్ హాయ్. ఏం పేరు? చిన్న. ఏ ఊరు మీది? తెల్లరాలపల్లి తండానా? ఓకే. ఎక్కడ పోయి వస్తున్నారు స్పీడ్గా? ఓకే. చూస్తుంటారా వీడియోస్? అవునా, థ్యాంక్ యూ బ్రో. ఏం పేరు? నీ పేరు? శివానా. ఎక్కడ? తెల్లరాలపల్లి. థ్యాంక్ యూ బ్రో. మీ సపోర్ట్ ఎప్పుడు చూపిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ బ్రో. ఎంటర్టైన్మెంటా? చేస్తాం, పక్కా ఉంటుంది. ఓకే, బాయ్ బ్రో. సో గైస్, ఇప్పుడైతే మనము సోమశిల అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ అయితే ఉంది. నేను సోమశిల అవతల సంగమేశ్వర్ అవతల. మీరు ఫుల్ లగేజ్ సెటప్ ఇదంతా చేసుకొని వెళ్తుంటే పక్కా అయితే అందరు చూస్తున్నారనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. సో మనని అందరూ గుర్తుపడతారు. ఆల్మోస్ట్ మన వనపర్తిలో ఒక 90% అయితే మనను ఐడెంటిఫై చేసి గుర్తుపడతారు అనమాట, ఎక్కడికి వెళ్ళినా సరే. కానీ కాకపోతే ఈ మధ్య మనం రైడ్ చేయట్లేదు కదా. డైలీ మనం వీడియోస్ చేస్తుంటేనే గుర్తుపెట్టుకుంటారు. ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చేస్తే మర్చిపోతారు అనమాట. వేరే కంటెంట్కి అడిక్ట్ అయిపోతారు. సో మనం కంటిన్యూస్గా వీడియోస్ చేస్తుంటే వాళ్ళు కూడా చూస్తారనమాట. ఇక్కడ నుంచి సోమశిల వచ్చేసి ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అవతల మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇది జస్ట్ 60-70 కిలోమీటర్స్ రైడే. కానీ మనం ఒక స్టేట్ అయితే దాటబోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోవాలంటే బై రోడ్లో బైక్ మీద వెళ్ళాలంటే మాత్రం ఆల్మోస్ట్ ఒక 150-170 కిలోమీటర్స్ అయితే అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయితే అవుతుంది. ఎందుకంటే కర్నూలు వెళ్ళి కర్నూలు నుంచి అట్లా డైవర్ట్ తీసుకొని నందికొట్కూరు అట్లా అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట. బైక్ అయితే పడవలు వేసుకొని వెళ్ళాలి. సో ఆల్రెడీ ఇంత ముందుకు ఒకసారి అయితే మన డామినర్ అయితే వేసుకొని వెళ్ళినా. ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలా రోజులు అయింది కదా ఇంట్రో ఇచ్చేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సత్తూర్ మ్యాచ్ గడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాన్గల్. ట్రిప్ అయితే 0 వేసేసిన. సో ఈ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న NH 167K. ఈ హైవే వచ్చేసి కల్వకుర్తి టు నంద్యాల వరకు అయితే కనెక్షన్ ఉంటుంది. అంటే తెలంగాణ ఆంధ్ర కనెక్టింగ్ హైవే అనమాట. ఇదైతే మాత్రం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా, చెన్నై కానీ ఎక్కడ సైడ్ సౌత్ ఇండియా డౌన్ సైడ్ వెళ్ళాలంటే మాత్రం ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అయితే రిడ్యూస్ అయితే అవుతుంది అనమాట, తగ్గుతుంది. తెలంగాణ ఆంధ్రాని అయితే కనెక్టింగ్ చేస్తుంది. సో అక్కడ ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో సోమశిల ఉంది కదా, అక్కడైతే మాత్రం కొత్తగా అయితే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. 750 కొట్టండి. 750. మాది పాన్గల్. కొల్లాపూర్కి అయితే వచ్చేసినాము. సో ఇంటి దగ్గర నుంచి రైడ్ చేసి ఇప్పటికి 30 కిలోమీటర్స్ అయితే వచ్చినాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొల్లాపూర్లో కూడా కోట అయితే ఉంది. సో అది ఇప్పుడు చూపియను. చూడాలని మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొల్లాపూర్ అని కామెంట్ చేయండి. సో రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే నేనైతే మీకు చూపిస్తా. ఎగ్జాక్ట్గా చూడండి, బారిగేట్స్ కట్ అయిపోయింటుంది. ఇక మట్టి ఉంది కదా, ఇది ఈ ప్లేస్ ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే నేను కొత్తగా ఫస్ట్ టైం మోటార్ బ్లాగింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ రైడ్ సింగో టైం వేసిన,
దెన్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి సోమశిల ఎక్కేసిన అనమాట. అప్పుడు నేను ఇప్పుడు గోప్రోతో బ్లాగింగ్ చేస్తున్నా కదా, సో స్టార్టింగ్లో అయితే నేను విత్ మొబైల్ తోటి అయితే షూట్ చేసేవాడిని. సో అప్పుడు నా దగ్గర రెడ్మీ నోట్ 9 Pro Max తోటి అయితే నేను బ్లాగింగ్ అయితే చేస్తుంటాను అనమాట. అంతే ఫోన్పే ఐలాండ్ అలా ఉంటుంది, దానిపైన విశాఖపట్నం వాళ్ళు ఉంటారు, ఎక్సలెంట్ ఉంటుంది. ఆడ కూడా క్యాంపింగ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు. అవన్నీ మీరు చూపిస్తే ఎంత పెట్టాలనా వద్దా? మళ్ళీ సబ్స్క్రైబర్స్కి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో అని చెప్పు. మరి చెప్పు నీ పేరు చెప్పు. నువ్వు వచ్చేస్తావు. సరే బాయ్ భరత్. సో ఇందాకే చెప్పాను కదా నేను NH 167K రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుందని. సో అది ఇదే అనమాట. అది చూడొచ్చు, కనెక్టింగ్ ఉంది ఇక్కడ. నేను లేదనుకున్నా యాక్చువల్గా. వ్యూ మాత్రం భలే ఉంది. ఇది ఒకసారి చూపిస్తాం మీకు. ఆ రోడ్లో ఒకసారి పోయొద్దాము. రోడ్ చాలా బాగుంది. కొత్తగా కట్టిన ఫ్లైయర్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి అసలు. క్రేజీ ఉంది, అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. బట్ చాలు 130 వెళ్ళిపోతుంది బండి. వర్షం పడే టైంలో రావాలి, క్రేజీ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మౌంటైన్స్ అండ్ అక్కడ ఫ్లైఓవర్ సెక్సీ. అసలు లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ యూ కెన్ సీ నేను స్పీడ్ కూడా 120, 130 అట్లా క్రూజ్ చేసుకుంటూ వెళ్తున్నా. సో ఇట్లా 2 గట్ల మధ్యలో మనం బైక్ వేసుకొని రైడ్ చేసుకుంటూ వెళ్తే ఆ ఫీలింగే భలే ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ మనమైతే సోమశిల దగ్గరికి అయితే వచ్చినాము. కార్స్ వేరే అదర్ వెహికల్స్ అన్నీ అటు నుంచి అయితే వెళ్తున్నాయి. బట్ మనం వేరే డీ రూట్ తీసుకొని వెళ్తున్నాం అనమాట, ఆఫ్ రోడ్లో. పాన్గల్ మీది ఎక్కడా? మాది పాన్గల్ రా. తెలుసా పాన్గల్? కిందికి పోతాను రా. ఆడ పూజ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడ? సరే అడిగి వస్తావు, ఎప్పుడు వేస్తారో పడవ. సరేనా? కొత్తదా? 3.4, 3.5 అట్లా ఉంది ఇప్పుడు. అన్నా బండి వేసుకుంటారా? సంగెంకోవాలి, అవతలుకోవాలి బండి. ఎందుకు? హాయ్, ఎక్కడ మీది? కొల్లాపురా? అవునా, మాది పాన్గల్. తెలుసా? అవునా, ఫాలో అవుతుంటారా? ఏం పేరు? అభినవా? ఓ థ్యాంక్ యూ బ్రో. ఇక్కడెక్కడ? చాలరా, ఆఫ్ చేసిన. ఆగ్రా ఎక్కువ నాకు నార్మల్గా. చాలు రే. అరే హో, చాలు బాయ్. సత్తూరు మేజ్ గడ్ అని ఉంటుంది. సరే మళ్ళీ బాయ్. బైక్ మీద వెళ్ళేటప్పుడు రైడ్స్, వీడియోస్ అవి షూట్ చేస్తాం. అట్లా దూరం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేయడం అట్లా. ఆ పెద్ద బోట్లు వేస్తలేరు ఎందుకో? మా అన్నయ్య. మీ అన్న ఇట్లా ఉన్నాడు అని చూస్తుంది వెరైటీ. ఆఫ్టర్ 2 hours తర్వాత మొత్తానికి అయితే ఒప్పుకున్నారు బండి వేయడానికి. బండి తీసుకొని పోతున్నా.
బ్యాగ్ అన్నా ఈ బ్యాగులు తీయాలన్నా బరువు ఏం లేవు అవి స్టాండ్ అయ్యాలి న్యూట్రల్ అవుతున్నా గేర్లోనే ఉండేనా చాలే లేపు ఇంకా లేపు లేపాలి ఇక్కడ బస్ 1:14కి అయితే పడవ అయితే స్టార్ట్ అయిపోయింది. సో సోమశిల నుంచి మనమైతే సంఘానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది సోమశిల సంఘానికి అయితే వెళ్ళిపోతున్నాం. మన బైక్ చూస్తున్నారు కదా, అక్కడైతే సెట్ చేసేసిన బండి అయితే అక్కడ ఉంది. అది ఎత్తరైతారు అనుకున్నా, సెట్ చేసేసిన అన్న వాళ్ళైతే. వాటర్ తక్కువ ఉన్నాయి ఇప్పుడైతే. అవతల చూడండి ఇంకో బోట్ వెళ్తుంది. ఈ బోటు బాగుంది. ఇది టూరిస్టులు ఎవరైనా వస్తే మాత్రం మీరు సోమశిలకు ఈ పడవ అయితే ఎక్కండి, చాలా బాగుంది ఇది. ఫైనల్గా అయితే మన డామినర్ బైక్ని కృష్ణానది పైన అయితే తీసుకెళ్తున్నాం. మార్నింగ్ చెప్పినాం కదా మనము ఆంధ్ర వెళ్ళాలంటే బోట్లో ఎక్కించుకొని మన బైక్ని అయితే కృష్ణానది దాటి అవతలకి అయితే తీసుకెళ్ళాలి. యాక్చువల్గా ఇంకోటి అవతల సంఘం సంఘానికి తీసుకోవద్దులేరా, నీళ్ళు తక్కువ ఉన్నందుక బంద్ చేసిందా అంటే మధ్యలో గొడవైనందుక? ఓకే. యాక్చువల్గా ఇంతకుముందు సంఘం టెంపుల్ ఉంటుంది అవతల, మీకు చూపిస్తా. సంఘానికి తీసుకెళ్తుంది కొన్ని ఒక 2-3 ఇయర్స్ నుంచి తీసుకెళ్ళట్లేదు అనమాట. ఇంతకుముందుకు అయితే నేను అక్కడే దింపిన బండి, చాలాసార్లు తీసుకెళ్ళిన. సో మన బండి ఇక్కడ సెట్ చేసినాం. అండ్ ఇక్కడ ఇది ఎవరన్నా సిద్ధేశ్వర. సో సిద్ధేశ్వర ఊరు దగ్గర అయితే దింపుతున్నాం. సో ఇంతకుముందుకి ఇది మొత్తం ఇండ్లు ఉండే అనమాట, కొలాప్స్ అయిపోయినాయి. ఈ శ్రీశైలం డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కృష్ణానది మొత్తం కొట్టుకుపోయినాయి. వీళ్ళకి వేరే సైడ్ అయితే ఇల్లు ఇచ్చింది కదన్నా, వేరే సైడ్ వీళ్ళకు. ఎక్కడ సైడ్ వీళ్ళు అమౌంట్ వచ్చినాయి కదా. ఓకే. ఇక్కడ మొత్తం ఇండ్లు ఉండే, చాలా ఇండ్లు ఉండే. చూపిస్తా పైనకి వెళ్ళినంత కనిపిస్తుంది. సో ఫైనల్గా అరే వీడియో వస్తుంది, చెప్తా. ఏమన్నా మాట్లాడతావా? ఏమన్నా మాట్లాడితే వస్తుంది. మాట్లాడు అంకుల్. ఫైనల్గా సిద్ధేశ్వరం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మన బండి డ్రాప్ చేస్తారు. సోమశిల నుంచి మనం సిద్ధేశ్వరం అయితే వచ్చేసినాం. మన బైక్ అక్కడ ఉంది చూడండి, బోట్లో ఉంది. ఇప్పుడు దింపేయాలి మన బండిని. ఆగు, లేపుతారా? ఇంకా లేపు కొంచెం లేపండి అంతే. అన్నా జరగానా? వదిలే, ఇంకా వదిలే. కొంచెం వెనకాల కొంచెం. ఓకే, వదిలేండి, ఇంక వదిలేండి. సో మనమైతే సిద్ధేశ్వరికి అయితే రీచ్ అయిపోయినాం. టాప్ బాక్స్ హెల్మెట్ అయితే ఇక్కడ పెట్టినా, మన బండి అయితే అక్కడ పెట్టేసిన. అక్కడ ఉంది మన బండి. అగో ఆంటీ వాళ్ళ అక్కడైతే మన బండి పెట్టిన. దమ్ము వస్తుంది. బండిని ఎత్తిన నేను నా చేతులతోటి. సో ఇంకా ఇప్పుడు టాప్ బాక్స్ తీసుకెళ్ళి బండికి మౌంట్ చేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. ఈ బోర్డులు వేస్తే అంత రిస్క్ ఉండదు, కాకపోతే ఇది చాలా హైట్ ఉంది, దీంట్లో ఇబ్బంది అవుతుంది. అది ఓన్లీ మనుషులు వెళ్ళడానికే బాగుంది. సోమశిల నుంచి సిద్ధేశ్వర తీసుకురావడానికి, ఈ నది దాటియడానికి మనకు అయిన ఖర్చు మనిషికి 100 రూపీస్. బైక్ అయితే 100 రూపీస్ తీసుకున్నారు. టోటల్గా 200 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు. సో ఇంతకుముందుకు నేను
హోండా షైన్ పైన చాలాసార్లు ఒక 10 times అయితే ఇక్కడికి బైక్ అయితే ట్రాన్స్పోర్ట్ చేసిన. అప్పుడు నాకు మనిషికి 30 రూపీస్, బైక్కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండు. బట్ ఈ మధ్య ఏమయ్యి వాళ్ళకి గొడవ అయింది. సో ఇది ఆంధ్ర, అది తెలంగాణ. సో ఆంధ్ర బోర్డులు తెలంగాణలో అట్లా డబల్ అయినాయి అనమాట. సో అందుకనే వాళ్ళు కొట్లాడాను. దానివల్ల ఇప్పుడు బైక్స్ వేయట్లేదు. ఒకప్పుడు అయితే బైక్స్ ఎప్పుడు వస్తాయా, డైరెక్ట్ ఎట్లా వస్తే అట్లా ఎక్కించి పంపించేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 hours అయితే ఇక్కడ వెయిట్ చేయించిండు. బట్ ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంత రిస్క్ ఉండదు. లేట్ అయ్యి వచ్చినాం కాబట్టి ఇప్పుడు చాలా మంది టూరిస్టులు వచ్చిండ్రు. సో ఈ సంగమేశ్వర టెంపుల్ ఫేమస్ అయిన వల్ల చాలామంది టూరిస్టులు వచ్చింది. ఇది సమ్మర్ కాబట్టి హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలామంది అయితే వచ్చిండ్రు. అన్న సైడ్ అది ఇక్కడ రాను, ఇక్కడ మంచి పడుతుంది. స్పీడ్ బోట్ అనమాట అది. సో నాకు తెలిసి ఫర్ హెడ్ అది 100 or 200 తెలియదు. ఎంత ఈజీగా ఉంటుంది కదా. 200 ఫర్ హెడ్ 200. ఎంత 6 members 7 members ఉన్నారు. వాళ్ళని చూడ నెట్ ఆట ఆడిపిస్తున్నాడు. అసలుగా తిప్పుతున్నాడు దాన్ని అయితే. ఏడికి ఏమో ఎవరైనా చెప్పినావు కదా, కెమెరా అభినవ్ కదా. ఓకే బాయ్. నాది 20 ఇస్తుంది. హైవేలో పోతే 25 ఇస్తుంది, ఇక్కడైతే 20 ఇచ్చేది. దీనిలో 900 లేదు, 250 400 అంతే. లేదు ఇది బజాజ్ కంపెనీలో 2 బండ్లు. ఓకేనా. మా ఎండకు చూస్తున్నారు కదా పచ్చేవి. నేను చేతులు చూడండి, రైడింగ్ జాకెట్ తీసి బ్యాగ్లో పెట్టేసిన. నేను బ్యాగ్ తెచ్చుకున్నది అందుకే, మెయిన్ రైడింగ్ జాకెట్ అదంతా ఇద్దామని. ఎక్స్పల్స్ ఉంటే మస్తు ఆడుకోవచ్చు ఆఫ్ రోడ్లో. ఓ షాట్. అది వచ్చేసి సంగమేశ్వర టెంపుల్. చూస్తున్నారు కదా చాలామంది జనాలు అయితే ఉన్నారు. అండ్ ఇది కృష్ణానది మొత్తము. సంగమేశ్వర టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఈరోజు అయితే సంగమేశ్వర టెంపుల్ దర్శనం అయితే చేసుకోవట్లేదు, జస్ట్ మీకు బయట నుంచే చూపించి వచ్చేస్తాం. ఎందుకంటే చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. సో ఈ క్రౌడ్లో మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. జస్ట్ వెళ్ళి మీకు టెంపుల్ దగ్గరికి వచ్చి చూపిద్దామని వచ్చేసిన. సో ఇదే సంగమేశ్వర టెంపుల్ అనమాట. సో 8 నెలలు నీళ్ళలో ఉంటుంది, 4 నెలలు మాత్రమే బయట అయితే ఉంటుంది ఇది. ఇదే టెంపుల్ అనమాట. సో రేపు మార్నింగ్ వచ్చి మీకు మళ్ళీ దర్శనం చేసుకుందాం స్పెషల్గా. ఇంతమంది హెవీ క్రౌడ్ ఉన్నారు. అండ్ నేను కూడా అలసిపోయినా. అండ్ మార్నింగ్ వద్దాం. రేపు మార్నింగ్ మనకి చాలా దగ్గర, ఇక్కడ నుంచి 20 kilometers అట్లా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చేసి మీకు మంచిగా అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకేనా. ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఎప్పుడు నిత్య అన్నదానం అయితే జరుగుతుంది. ఎవ్రీడే అన్నదానం అయితే పెడతారు ఇక్కడ. అంటే చికెన్ దొరుకుతుందా? చికెన్ ఎక్కడ దొరుకుతుంది? షెడ్ వెనకాలనా అన్న? చికెన్ ఎక్కడ దొరుకుతుంది? చికెన్ ఉందా? కేజీ కావాలి. ఇది ఇప్పుడు కొంటే 4 లక్షలు. ఉత్త బైక్ కొంటే 4 లక్షలు. ఇది ఈ సెటప్ ఇవంతా ఎక్కువనే. ఇంకా ఇవన్నీ ఇవి ఒక 40,000 అవుతాయి అంతే. ఇంకా సగమే ఉన్నాయి. ఇంకా పెట్టేయాలంటే ఇంకో 1 లక్ష అయితే మొత్తం. లైట్లు, అవి పెద్ద పెద్ద లైట్లు అవన్నీ వస్తాయి కానీ పెట్టేయలేదు ఇంకా. ఇప్పుడు చేస్తలేవా? సరేనా, బాయ్. అన్నం తిన్నారా? తినలేదా? ఆడ పెట్టలే, అన్నం పెట్టింది కాడ. సరే మళ్ళీ బాయ్. బాయ్ బాయ్. సో ఫైనల్గా అయితే గుమ్మడాపురంకి అయితే వచ్చేసాం. లెఫ్ట్ పోతే మా బాబాయ్ల ఊరు. అట్లా స్టేట్ వెళ్తే ఆత్మకూరు, నంద్యాల, శ్రీశైలం అదంతా వెళ్ళిపోవచ్చు అనమాట. సో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఒక 2 kilometers మా బాబాయ్ వాళ్ళ ఊరు గుమ్మడాపురం అనమాట. సో లెట్స్ గో. వితౌట్ గూగుల్ మ్యాప్స్ మనం అయితే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాము.
ఏరా ఏరా పండు రా